జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతనం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతనం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 20 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపామని అన్నారు. జనసేన పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని జనసేన పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం కోడెలిలో కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఏపీ వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు.